గుడ్డు తినే చాలా మందికి లోపలుండే పచ్చసొన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. ఇదంతా కాదు గాని అసలు గుడ్డులో పచ్చసొనే లేకపోతే? ఒక గుడ్డులో 2 పచ్చసొనలు చూసాం కానీ పచ్చసొన లేకుండా గుడ్డు ఉంటుందా అని అనుకుంటున్నారా? చూద్దాం పదండి. సాధారణంగా కోడి పెట్ట గుడ్డు పెడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పుంజు కూడా గుడ్డు పెడుతుందని, అలాంటి గుడ్డులో పచ్చసొన ఉండదని కొంతమంది అనుకుంటారు. ఆ గుడ్డును పొదిగినప్పుడు అందులో నుంచి కోడిపిల్ల కాకుండా విషసర్పం వస్తుంది అనే మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అయితే నిజానికి 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న కోడి పెట్టే మొదటి గుడ్డులో పచ్చసొన ఉండదు. పూర్తిగా పరిపక్వత చెందని కోళ్లలో ఇలాంటి పచ్చసొన లేని గుడ్లు పెట్టడం చాలా సర్వసాధారణం. కానీ పునరుత్పత్తి వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా, పునరుత్పత్తి కణజాలం విచ్ఛిన్నమైన, గుడ్డును ఉత్పత్తి చేసే గ్రంథులు దెబ్బతిన్నా ఆ కోళ్లు పెట్టే గుడ్లలో పచ్చసొన ఉండకపోవచ్చు. ఈ గుడ్లను ఫాట్ ఎగ్స్, కాక్ ఎగ్స్, డార్ఫ్ ఎగ్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక ఓహియో స్టేట్ యూనివర్సిటీ ప్రకారం గుడ్డు ఏర్పడడానికి 25 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆ 25 గంటల్లో కోడి ఎదుర్కొనే ఒత్తిడి, వాతావరణం, పోషకాహార లోపం, కోడి ఆరోగ్యం వంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు కోళ్లు పచ్చసొన లేని గుడ్లు పెడతాయి. మరి అలా పచ్చసొన లేని గుడ్లను తినొచ్చా? ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఇదే. సాధారణ గుడ్ల కంటే పచ్చసొన లేని గుడ్లలో తక్కువ పోషకాలు ఉంటాయి. కానీ ఆ గుడ్లు ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలిగించవు. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఒకవేళ మీ కోడి పచ్చసొన లేని గుడ్డు పెట్టినా సరే నిస్సందేహంగా దాన్ని వండుకు తినొచ్చు.